మోషే జీవితంలో ఐగుప్తు దేశములో సకల విద్యలు యందు ప్రవీణుడంట మోషే నేను ఎబ్రియుడును అని తెలిసిన తర్వాత ఐగుప్తు ధనాన్ని కానీ ఐగుప్తు అధికారాన్ని కానీ ఐగుప్తు సంబంధించిన అన్ని వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు గొప్ప భాగ్యం అంటాడు. ఎబ్రీ పత్రిక 11లో ఈ మాటలు మనం చదువుతాం. మన జీవితంలో శ్రమ అనే దానికి భయపడటం, దిగజారిపోవటం, బలహీనమైపోవటం కాదు. ఒక ఆత్మీయుడు లక్షణం ఏంటంటే శ్రమ మన జీవితంలో ప్రారంభమైందంటే ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి అవ్వటానికి చూడాలి. దావీదు అంటున్నాడు, నేను సామాన్యంగా ఒక గొర్రెలు కాసుకునే స్థితిలో ఉండవలసిన నేను ఇశ్రాయేలు దేశానికే రాజయ్యి మహారాజులు అనబడిన వారిలో మొదటి స్థానంలో ఎందుకున్నానో తెలుసా? నాకు కలిగిన శ్రమలే కారణం. చప్పట్లు కొడతావా ప్రభువుకి?